శ్రోతలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున నమస్కరిస్తూ నా ఈ మొట్టమొదటి వీడియోలో వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కథ చదివి వినిపించడం జరుగుతుంది. అండ్ ఫీలింగ్ వెరీ నర్వస్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే మొట్టమొదటి వీడియో ఆడియోతో ఒక వీడియో ఇస్తున్నాను కాబట్టి. అండ్ ఈరోజు మనం చదవబోయే కథ నిజంగా నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి కొన్ని కథలే నన్ను కూడా రాయడానికి చాలా ప్రోత్సహించాయి, రాయడానికి చాలా మోటివేట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి కథల కోసం ప్రతి ఆదివారం కోసం కాచి కూర్చునేవాడిని. మ్యాగజైన్ వచ్చేదన్నమాట ఇంటికి అట్లా చిన్నప్పుడు. సో ఆ సమయంలో నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చదివి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిన కథ ఈ కథ. చాలా చాలా మంచి కథ. అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కథ వినేటప్పుడు కూడా. ఇక కథలోకి వెళ్దాం. కథ వచ్చేసేపాటికి వేప చెట్టు. ఇది ఒక అనువాద కథ అండి. కథ పేరు వేప చెట్టు. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఇల్లు నేను ఎవరికి ఇవ్వను నాయనా. ఆ ఇంటి కోసం నువ్వెందుకు ఇంత పట్టు కూర్చున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు పట్టణంలో ఉంటున్నావు. ఆ ఇల్లు నీకు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు. నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి వెళ్ళడం లేదు. వెళ్ళినా నీ చిన్నాన్న నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు బతికి ఉంటే ఆ మాట వేరు. మట్టితో కట్టిన ఆ ఇల్లు కొద్ది రోజుల్లోనే శిథిలమైపోతుంది. అలా కాకుండా కనీసం మీ చిన్నాన్నకైనా ఇస్తే మంచిది కదా. కొంత సొమ్మైనా దొరుకుతుంది. దాంతోపాటు ఈ కలహాలు, క్లేశాలు సమసిపోతాయి. మా మావయ్య నాకు నచ్చజెప్తూ అన్నాడు. మావయ్య, నేను నా తండ్రి ఇంటిని ఇతరులకు ఎందుకు ఇవ్వాలి? కోపంగా అన్నాను. సరేనయ్యా, నీ ఇష్టం. చెప్పటం నా బాధ్యత. అయినా నీకెన్నో సమస్యలున్నాయి. పాపం నీ భార్య ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుంది. ఈ మధ్య నీ ఆరోగ్యము బాగుండడం లేదు. ఈ జంజాటంలో నువ్వు పడకపోవటమే మంచిది. నా భుజాలపైన చేతులు వేస్తూ అన్నాడు మామయ్య. నేను మాట్లాడకుండా బయలుదేరాను. ఓ ఇంటి కోసం నేను ఎందుకింత పట్టుపడుతున్నాను? ఆ ఇంటిలో ఏ ప్రపంచం ఉందని తాను మొండి పట్టుపడుతున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా నా కళ్ళ ముందు దట్టంగా పెరిగిన వేప చెట్టు కదిలింది. చాలా సంవత్సరాల తర్వాత గ్రామానికి పోతున్నాను. నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను. అటు తర్వాత ఎందుకో అక్కడికి వెళ్ళడానికి మనస్కరించలేదు. నా భార్య చాలాసార్లు పదండి షికారుగా వెళ్ళొద్దాం అనేది. అయితే ఏదో నెపం చూపి తోసిపుచ్చేవాడిని. నిజానికి నా మనసు అక్కడే ఉండేది. కానీ అడుగు ముందుకు పడేది కాదు. గతమంతా గుర్తొచ్చి ఎక్కడ బాధపడవలసి వస్తుందోనని భయపడేవాడిని. అక్కడ ముఖ్యమైనది ఏమీ లేదు. గ్రామం ఎలాగూ గ్రామమే. ఎండిపోయిన ప్రాంతం. నది, సరోవరం, పచ్చదనము ఏదీ లేదు. దుమ్ము, ధూళి ఎగురుతూ ఉంటుంది. ధూళికి కూడా ఒక మాయ ఉంటుంది. మా గ్రామం పట్టణం నుంచి దూరంలో ఉంది. మా పొరుగు గ్రామం వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 3 కోసలు నడవాలి. గ్రామంలో ప్రవేశించగానే మామయ్య ఇల్లు కనిపిస్తుంది. గ్రామం మధ్యలో మా ఇల్లు ఉంది. నాన్న కట్టించిన ఇల్లు. మట్టి ఇల్లు. 2 గదులు, ఒక వంటిల్లు, పొడవైన వసార, విశాలమైన ముంగిలిలో తులసి కోట. అంతేకాకుండా అంగనం మధ్యలో పచ్చగా దట్టంగా పెరిగిన వేప చెట్టు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఆ ఇంటిని ఎలా వదిలిపెట్టగలను? నా తండ్రికి వైద్యం తెలుసు. ఆయన చిన్నప్పుడు గ్రామానికి ఎవరో సాధువు, సన్యాసులు వచ్చేవారని విన్నాను. అంతేకాకుండా మా ఇంట్లోనే వాళ్ళు బస చేసేవారట. నాన్న వాళ్ళకు సేవలు చేసేవారట. వాళ్ళతో ఉంటూ ఒకరోజు ఎవరికీ చెప్పకుండా వాళ్ళతో పాటు ఇల్లు వదిలి వెళ్ళిపోయారట. సుమారు ఆయన 7 ఏళ్ల పాటు వాళ్లతోనే ఉన్నారు. గురువుగారు మరణించిన తర్వాత తిరిగి వచ్చారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ దగ్గర మూలికలు నూరుతూ మూలికా వైద్యం నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వైద్యమే ఆయనకు జీవితాంతం ఆసరా అయింది. ఇల్లు కట్టుకున్నారు. కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న బాధ్యతలు నెరవేర్చారు. అదే ఇంట్లో నేను పుట్టాను. నేను ఒక్కడినే సంతానం కావడం వల్ల అల్లారు ముద్దుగా, గారాబంగా పెంచారు. బాల్యంలో నేను చాలా తుంటరివాడిని. రోజు నా మీద ఫిర్యాదులు వచ్చేవి. నాన్నగారు కోప్పడేవారు. బెత్తం పట్టుకొని నా వెంట పడేవారు. నేను వెంటనే వేప చెట్టు ఎక్కేవాడిని. పొద్దుపోయి చీకటి పడినా ఆయన పట్ల ఉన్న భయంతో కిందకి దిగేవాడిని కాను. వేప చెట్టు మీద ఉంటే నాకు భయం వేసేది కాదు. కొట్టనులే, కిందకి దిగు అని నాన్నంటే అప్పుడు నేను కిందకి దిగేవాడిని. ఆ వేప చెట్టు అంటే నాకు ప్రాణం, నా ఊపిరి. ఎన్నెన్నో తీయటి జ్ఞాపకాలు ఆ చెట్టుతో ముడిపడి ఉన్నాయి.
ఆ రోజులు మర్చిపోవాలన్నా మర్చిపోలేం. ఇంటి ముంగిట్లో అమ్మ పొయ్యి మీద రొట్టెలు చేసేది. నాన్న వేప చెట్టు కింద మంచం వేసుకొని కూర్చునేవారు. నేను నా గోళ్ళతో ఆయన వీపు గోకుతూ ఉండేవాడిని. ఆయన నా రోజువారీ వివరాలు అడిగేవారు. అన్నీ చెప్పేవాడిని. బడిలో ఎవరిని కొట్టాను, మాస్టర్ గారి చేతుల్లో ఎవరికైనా దెబ్బలు పడ్డాయా, రమిలిని ఎలా వేధించాను వగైరా వగైరా. నాన్నగారు మౌనంగా అన్నీ వినేవారు. తిట్టేవారు కాదు. ఇలా చేయకూడదు నాన్న అని మాత్రం అనేవారు. అయితే రమ్లీని వేధించాననే విషయం విని కోపగించుకునేవారు. రమ్లీ ఆయన స్నేహితుడి కూతురు. నా స్నేహితురాలు. ఆమంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమె పట్ల ఆయన చాలా శ్రద్ధ వహించేవారు. ఆమె నా పట్ల సదా శ్రద్ధ వహించేది. నేను తనని ఎంతగా వేధించినా నా మీద ఫిర్యాదు చేసేది కాదు. తన ఇంటి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి దాచుకుని తెచ్చి నాకిచ్చేది. నా చేత తినిపించేది. నేను తింటూ ఉంటే తను నా వంకే చూస్తూ ఏదో ఆలోచనలో మునిగేది. వేప చెట్టు కింద మేము ఆడుకునేవాళ్ళం. వేప పుల్లలతో, ఆకులతో, వాటి కాయలతో ఇల్లు కట్టుకునేవాళ్ళం. వాటి బల్లలు, మంచాలు, కుర్చీలు చేసేవాళ్ళం. వాటితో బల్లాలు, కుర్చీలు, మంచాలు చేసేవాళ్ళం. ఆమె ఉట్టుంటేనే వంట చేసేది. నాకు వడ్డించేది. నేను తిన్నట్టు నటించేవాడిని. ఆమె బట్టలు ఉతికేది, ఆరవేసేది, ఇంటి కనుము చిమ్మేది, కోపాన్ని నటించేది. ఒకరోజు ఆమె నా కోసం తినడానికి ఏదో తెచ్చింది. నేను అప్పుడు వేప చెట్టు మీద కూర్చుని చదువుకుంటున్నాను. ఆమె చెట్టెక్కి నా దగ్గరికి వచ్చి తీసుకో తిను అంది. నాకు కోపం వచ్చింది. కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ తిను ఎందుకిలా చేస్తావు అంది. నాకు కోపం వచ్చింది. నాకొద్దు పో ఇక్కడి నుంచి అని నా చేతిని పట్టుకున్న ఆమె చేతిని విదిల్చాను. అయితే పట్టుతప్పి ఆమె వేప చెట్టు మీద నుంచి కిందకు జారింది. పడుతూ పడుతూ కెవ్వున కేకపెట్టి స్పృహ తప్పి పడిపోయింది. నేను దిగ్భ్రాంతి చెందాను. ఆమె వేసిన కేకకు ఇంట్లోని వారందరూ కంగారుగా పరిగెత్తుకొచ్చారు. కోలాహలం చెలరేగింది. నాన్నగారు రమ్లీని ఎత్తుకుని ముంగిట్లోకి తీసుకుపోయారు. మంచం మీద పడుకోబెట్టారు. అమ్మ వణుకుతున్న చేతులతో రమ్లీ ముఖం మీద నీళ్లు చిలకరించి విసనకర్రతో గాలి వచ్చేలా విసరసాగింది. నాన్నగారు ఏదో మూలికను నూరి ఆమె చేత తాగించారు. తర్వాత నేరుగా కర్ర పట్టుకుని చెట్టు కిందకు వచ్చి కిందకు దిగమన్నారు. అయితే నేనెందుకు దిగుతాను? నేను మరింత పైకెక్కి కూర్చున్నాను. నాన్న వేప చెట్టు కింద మంచం వేసుకుని కూర్చున్నాడు. దొంగ వెధవా కిందకి రారా నువ్వు దొంగ వెధవా కిందకి రారా నువ్వు, నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ నేను మనసులోనే రమ్లీని తిట్టుకోసాగాను. ఆమె కారణంగా నాకు దెబ్బలు పడబోతున్నాయి. దాంతోపాటు నా మనసులో రమ్లీకి ఏదైనా అవుతుందేమోనని భయము కదలసాగింది. కొద్దిసేపటికి తర్వాత రమ్లీకి స్పృహ వచ్చింది. అది చూసి అమ్మ ఆమెను దగ్గరికి లాక్కొని గట్టిగా హృదయానికి హత్తుకొని చాలాసేపు ఏడ్చింది. రమ్లీని పదే పదే ముద్దు పెట్టుకుంది. అదే సమయంలో నన్ను చాలాసార్లు తిట్టింది. తర్వాత అమ్మవారి ముందు దీపం వెలిగించడానికి ఇంట్లోకి వెళ్ళింది. రమ్లీ నాన్నను దుర్వాసుడి పోజులో వేప చెట్టు కింద కూర్చుని ఉండటం చూసింది. మళ్ళీ నా వైపు చూసింది. ఆమె మెల్లగా లేచి నాన్నగారి దగ్గరికి వచ్చి తనను కొట్టకండి, తనేమైనా నన్ను కిందకు తోశాడా, పొరపాటున నేనే జారిపడ్డాను అంది. నాన్నగారు ఆమెను ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో అమ్మ లోపల నుంచి వచ్చింది. చూసారా రమ్లీ ఎంత తెలివైనదో, తనను నేను దగ్గర పెట్టుకుంటాను అంది. అమ్మ మాటలు విని నాన్నగారు నవ్వేశారు. అమ్మ రమ్లీని వంటింట్లోకి తీసుకెళ్ళింది. నాన్నగారు నాకు నచ్చజెప్పి నేను కిందకి దిగేలా చేశారు. నేను చెట్టు దిగగానే భోంచేయడానికి లోపలికి పంపారు. అమ్మ నాకు రమ్లీకి అన్నాలు పెట్టింది. నాన్న కూడా వచ్చి మా పక్కనే కూర్చున్నారు. మమ్మల్ని చూసి అమ్మా నాన్న ఊరికే నవ్వసాగారు. భోజనాలు అయ్యాక నాన్న రమ్లీని వాళ్ళ ఇంట్లో వదిలి వచ్చారు. అంతే. ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ తనను వేధించలేదు. ఆమె పట్ల నాకు ఇష్టం పెరగసాగింది. మేము కలిసే భోజనాలు చేసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. చాలా వరకు వేప చెట్టు కిందే కాలం గడిపేవాళ్ళం. ఋతువులు వస్తున్నాయి, పోతున్నాయి, చెట్టు ఆకులు రాలుతుండేవి, కొత్త చిగుళ్ళు వేస్తుండేవి, పూత పట్టేవి, చెట్టు పెరుగుతూ ఉంది. మేము పెద్దగా అయ్యాం. మాలో యవ్వనం ప్రవేశించింది. యవ్వనంలోని మొదటి స్పర్శను అనుభవించాం. అప్పుడు కూడా వేప చెట్టే సాక్ష్యంగా ఉంది. నమ్మండి, చెట్టు తన ఆకును మాపై రాల్చి తన ప్రసన్నతను వ్యక్తం చేసింది. రమ్లీ ఇప్పుడు రమీలా అయిపోయింది. ఒకరోజు ఆమె పూజ కోసం పూలు ఇవ్వడానికి నాన్న దగ్గరికి వచ్చింది. ఆ రోజు వేప చెట్టు వెనక దాక్కుని ఆమె మొదటి ముద్దును తీసుకుంది.
వేప చెట్టు కూడా తాను ఏమీ చూడలేదన్నట్లు మౌనంగా నుంచుంది. అటు తర్వాత రమ్లి మెట్రిక్ పూర్తి చేశాక చదువు మానేసింది. ఆమె తండ్రి పాతకాలపు ఆలోచనలు ఉన్న మనిషి. ఆయన చదువు మానిపించొద్దని నాన్న ఎంతగా నచ్చజెప్పినా అతను వినిపించుకోలేదు. నేను పట్టణం వెళ్ళి చదువుకోసాగాను. హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడిని. రమ్లీ కోసం ఎన్నో పుస్తకాలు తెచ్చేవాడిని. ఆమెకు పుస్తకాలు దొరికితే చాలు దేవుడినే చూసినంత ఆనందించేది. హాస్టల్ చిరునామాకు ఆమె ఉత్తరాలు రాస్తుండేది. ఆమె అక్షరాలు చూడగానే పూత పట్టిన వేప చెట్టు జ్ఞాపకానికి వచ్చేది. హాస్టల్లో ఉండాలని అనిపించేది కాదు. ఒకరోజు తీవ్రంగా వర్షం కురుస్తుంది. ఎందుకో ఇల్లు గుర్తొచ్చింది. వేప చెట్టు చేదు వాసనతో మనసులో చిందులు వేసింది. హాస్టల్లో ఉండలేక వెంటనే గ్రామానికి బయలుదేరాను. పొరుగు గ్రామం వరకు వెళ్తున్న బస్సు ఎక్కి బయలుదేరాను. అక్కడ బస్సు దిగి నడుస్తూ వర్షంలో తడుస్తూ బురదను తొక్కుకుంటూ ఇల్లు చేరాను. గుమ్మంలో నుంచి చూడగానే అంగనంలో వేప చెట్టు కింద రమ్లి వర్షంలో తడుస్తూ నుంచుని ఉండటం కనిపించింది. ఆ దృశ్యం ఈ రోజుకి నా కళ్ళలో స్థిరంగా నిలిచిపోయింది. బహుశా ఆమె నా కోసం ఎదురు చూస్తున్నట్లుంది. ఆమె తడిసిన తెల్లటి శరీరం నన్ను చూడగానే ఆనందంతో పులకరించడం, ఆమె సిగ్గుతో ముడుచుకుపోవడం నేను ఎప్పటికీ మర్చిపోను. ఆమె ఇంట్లోకి పరుగు తీసింది. నేను వసారాలోకి వచ్చేసరికి ఆమె తువ్వాళ్ళు పొడిబట్టతో తిరిగి వచ్చింది. తువ్వాలు పొడిబట్ట తీసుకొని నేను లోపలికి వెళ్ళి ఒళ్ళు తుడుచుకున్నాను. దుస్తులు మార్చుకున్నాను. అంతలో రమ్లి చాయ్ చేసుకొని తీసుకొచ్చింది. నేను మంచం మీద కూర్చుని చాయ్ తాగాను. ఆమె కప్పు సాసర్ లోపలికి తీసుకుని వెళ్ళింది. ఈ మధ్యలో ఆమె నేను చాయ్ తాగుతున్నంతసేపు మౌనంగా తదేకంగా కళ్ళార్పకుండా నన్నే చూస్తూ ఉంది. చీకటి పడుతూ ఉంది. ఆమె దీపం వెలిగించింది. ఆమె తడిసిన ముఖం మీద లేత వెలుతురు పరుచుకుంది. ఆమె కళ్ళల్లో వెలుగుతూ కదులుతున్న దీపపు ఒత్తి ప్రతిబింబం కనిపిస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి పోయారు అడిగాను. ఇంత ఆలస్యంగా వాళ్ళు గుర్తొచ్చారా? ఆమె అల్లరిగా నవ్వుతూ అడిగింది. నేను సంకోచంతో తల వంచాను. అత్తయ్యకు జబ్బు చేసింది. ఆమెను చూడ్డానికి వెళ్ళారు. రేపు సాయంత్రం వస్తారు అంది రమ్లి. నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఊరికే ఇలాగే వచ్చి వేప చెట్టు కింద నుంచున్నాను. నన్ను ఇంటిని చూసుకోమని చెప్పి వెళ్ళారు అంది. నా కోసం ఎదురు చూస్తున్నావా? నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. లేదు, నేనెందుకు ఎదురు చూస్తాను? నాకు చాలా పనులున్నాయి అంటూ ఆమె నవ్వింది. నేను మౌనం వహించాను. దాంతో రమ్లి, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు వర్షంలో వేప చెట్టు కూడా సంతోషంగా ఉంది. గాలి అలలు వీస్తున్నాయి. నువ్వు గుర్తుకు వచ్చావు. ఈ సమయంలో నువ్వు వస్తే ఎంత బాగుంటుందని ఆలోచిస్తూ ఉండిపోయాను. వేప చెట్టు కింద అలాగే నిలబడి నీకోసం ఎదురు చూస్తుండిపోయాను అంటూ నా దగ్గరికి వచ్చేసింది. నేను ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాను. ఆమె సిగ్గుపడుతూ నేను వెళ్తున్నాను, భోజనానికి ఇంటికి వచ్చే అంటూ బయలుదేరిపోయింది. నేను ఆమెను పట్టుకుని ఆపాను. వేప చెట్టు వెనక్కు ఆమెను లాక్కుపోయాను. మరుక్షణం సిగ్గే స్వయంగా నా బాహువుల్లో ఇమిడిపోయినట్లు అనిపించింది. అలా ఎంతసేపు ఉండిపోయామో ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. చాలాసేపటి తర్వాత సమయం గుర్తుకొచ్చినట్టు ఆమె నన్ను విడిపించుకుని పరుగు తీసింది. నేను అక్కడే వేప చెట్టు కింద ఏదో మైకం కమ్మినట్టు కూర్చుండిపోయాను. చెట్టు ఆకుల నుంచి రాలుతున్న నీళ్లు నా మీద పడుతున్నాయి, నన్ను అభిషేకిస్తున్నట్టుగా. చాలాసేపటి వరకు అటు తర్వాత హాస్టల్లో ఉంటూ నేను పూర్తిగా మనసు పెట్టి కష్టపడి చదువు పూర్తి చేయాలని ప్రమాణం చేసుకున్నాను. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి రమ్లీని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని కలలు కన్నాను. అదే కోరికతో కష్టపడి చదవసాగాను. ఒకరోజు నాకు ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. అందులో, ప్రియమైన, నేను 2-3 రోజుల్లో పరాయిదాన్ని అవుతున్నాను. తడి భూమిలో మౌనంగా విత్తనం నాటినా అది మొలకెత్తడంతో జగానికంతా తెలిసిపోయింది. మీ తల్లిదండ్రులు వచ్చి నా తల్లిదండ్రులను ఎంత బతిమలాడినా అర్థించినా నేను ఉత్తరం పూర్తిగా చదవలేకపోయాను. వెంటనే గ్రామానికి బయలుదేరాను. గ్రామ పొలిమేరలోనే పెళ్లి కొడుకు ఊరేగింపు, ఎడ్ల బండ్లు వస్తూ కనిపించాయి. ఎద్దు బండిలో కూర్చుని తను సిగ్గును కొద్ది క్షణాల పాటు మర్చిపోయిన రమ్లి నా వైపు కళ్ళెత్తి చూసింది. ఆమె ఏడ్చి వాచి ఉబ్బిన కళ్ళల్లో నుంచి నీళ్లు రాలుతున్నాయి. రోడ్డుకు ఒకవైపు నిలబడి ఆమె కనిపిస్తున్నంతసేపు చూస్తుండిపోయాను. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఎడ్ల బండ్లు కనుమరుగయ్యాయి. నేను ఒక భూతంలా ఆలోచిస్తూ నిల్చుండిపోయాను. దీన్ని ఎలా అంగీకరించను? నా దగ్గరికి
ఎందుకు పరిగెత్తుకుంటూ రాలేదు? మనస్సులో జవాబు లేని ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. ఓడిపోయిన జూదరిలా ఇంటికి వచ్చాను. తెరిచిన తలుపులు గాలి రభసకు కొట్టుకొని చప్పుడు చేస్తున్నాయి. నాన్న వేప చెట్టు కింద నులక మంచం మీద కూర్చుని ఉన్నారు. నన్ను చూశారు. అయితే ఏమీ చెప్పలేదు. తల వంచుకొని అలాగే కూర్చుండిపోయారు. అమ్మ వచ్చింది. నేను అమ్మను గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదించసాగాను. అమ్మ నన్ను ఓదార్చుతూ లోపలికి తీసుకుపోయింది. నీళ్లు తాగించి నన్ను ఓదార్చుతూ నిద్రపుంచింది. అందరూ నిశ్శబ్దంగా నిద్రపోయారు. ఎవరూ భోంచేయలేదు. నేను అర్ధరాత్రి లేచి వేప చెట్టు కాండాన్ని ఆసరా చేసుకుని దానికి ఆనుకుని కూర్చున్నాను. దాన్ని శరీరంలో పోగుపడిన పరిచితమైన స్పర్శానుభవాన్ని పొందుతూ ఉండిపోయాను. అలాగే తెల్లవారింది. ఇప్పుడు కూడా మనసు వ్యవహారిక క్లేశాలతో అలసిపోయి ఓడిపోయినట్టు అనిపిస్తే అదే వేప చెట్టు సహాయం తీసుకుంటాను. దాని నీడను తలుచుకుంటే మనసుకు ఒక విధమైన హాయి, శాంతి దొరుకుతాయి. అదే ఇంట్లో ఆశతో నా పెళ్లి జరిగింది. పెళ్లి మంటపం కూడా వేప చెట్టు కింద నిర్మించారు. వాస్తవానికి నేను ఆశను మనస్ఫూర్తిగా ఎప్పుడూ స్వీకరించలేదు. నా చేతుల్లో ఆమె ముఖాన్ని తీసుకోగానే నాకు రమ్లీ గుర్తుకొచ్చేది. తలుక్కున మెరిసే ఆమె కళ్ళెక్కడ. ముందు నుంచే ఆశ అనారోగ్యం, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. 2 పిల్లలు కలిగిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. బాగా వడలిపోయింది. అమ్మా నాన్న చనిపోయాక నేను పూర్తిగా ఒంటరి అయిపోయాను. నా మనసులోని దుఃఖాన్ని, బాధని చెప్పుకోవడానికి ఆత్మీయులు ఎవ్వరూ లేరు. కేవలం వేప చెట్టు మాత్రం ఉండేది. దాని జ్ఞాపకాలే నాకు శాంతిని కలిగించేవి. దాని నీడలో గడిచిన క్షణాలే నాకు జీవించటానికి ప్రేరణ ఇచ్చేవి. దాంతో నేను నా బాధలు, దుఃఖాలు మర్చిపోయేవాడిని. మనసు కూడా వేప చెట్టునే ధ్యానించేది. ఉదయం ఇంటి నుంచి ఆఫీస్‌కి బయలుదేరేటప్పుడు ఉదయపు ఎండలో ఇంటి మీద పడే దాని నీడ గుర్తుకు వచ్చేది. మధ్యాహ్నం, సాయంత్రాలు కూడా దాని మధురమైన జ్ఞాపకాలే వెంటాడేవి. ఆ వేప చెట్టు ఉన్న ఇంటిని మావయ్య చిన్నాన్నకి ఇచ్చేయమని చెప్తుండేవాడు డబ్బులు వస్తాయని. అయితే నాకు డబ్బు వద్దు. దారిలో పిన్ని కనిపించింది. నన్ను నేరుగా ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. నిజానికి నేరుగా మా ఇంటికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. చిన్నాన్న ఇంటి దగ్గర లేడు. పిన్ని చాయ్ చేసింది. చాయ్ తాగి నేను కాస్త ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాను. ఇంటికి పోయి ఏం చేస్తావు? చాలా కాలంగా ఆ ఇంటిని శుభ్రం కూడా చేయనేలేదు అంది పిన్ని. వేప చెట్టు కింద కూర్చుంటాను. అయితే వేప చెట్టుని మీ నాన్న నరికించాడు. డబ్బు అవసరం ఉండింది. అందుకే. నరికించాడా? నమ్మండి. ఆ మాట వినగానే నా చెవుల్లో ఎవరో కరిగించిన సీసం పోసినట్టు అనిపించింది. నా శరీరం ముడుచుకుపోతుంది. గజగజ వణుకుతూ పిలపిలమంటూ చప్పుడు చేస్తూ పడిపోతున్న వేప చెట్టు ఆర్తనాదం వినిపించింది. కూలిపోతున్న దాని శరీరం కింద నేను అణిగిపోయినట్లు అనిపించింది. చీకట్లో కళ్ళల్లో చీకటి కమ్ముకుంది. కాళ్ళ కింద భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. నా రోమాళ్ళు నిప్పంటుకున్నట్టు బగబగమని మండసాగాయి. ఈ మనుషులు నా గతాన్ని ఒక్క దెబ్బతో లేకుండా చేశారు. నా మూలాలను మట్టిలో నుంచి పెళ్లగించారు. ఆ వేప చెట్టుతో పెనవేసుకున్న నా ఒక్కొక్క జ్ఞాపకం గాయపడింది, రక్తసిద్ధమైంది. ఒక భరించరాని చేదు అనుభవం నా అస్తిత్వంలో చేరుకుంది. దుఃఖంతో నా గొంతు పూడుకుపోయింది. మావయ్య, నాకు ఇల్లు అవసరం లేదని చిన్నాన్నతో చెప్పు మావయ్య. అలాగే నాకు డబ్బు కూడా వద్దని చెప్పు. అంతా ఆయనకే వదిలేస్తున్నాను. చాలా కష్టంగా ఆ మాటలు నా నోటి నుండి వెలువడ్డాయి. తడబడుతున్న అడుగులతో నేను అక్కడి నుంచి కదిలాను. మావయ్య, పిన్ని నన్ను ఆపటానికి ప్రయత్నించసాగారు. ఏదో చెప్పాలని, ఏదో అడగాలని ప్రయత్నించసాగారు. అయితే నేను ఆగలేదు, మాట్లాడలేదు. మరమనిషిలా అడుగులు వేస్తున్నాను. మావయ్య నా వెనకే అడుగులు వేస్తున్నాడు. నా మనసులో ప్రళయం. వేప చెట్టు, వేప చెట్టు, వేప చెట్టు. చెవులకు గాలిలో ఏమీ వినిపించడం లేదు. గాలి కూడా బహుశా శోకగీతాన్ని ఆలపిస్తూ ఉంది. సో ఇది గైస్ ఈరోజు స్టోరీ. నేను చదివిన మొట్టమొదటి స్టోరీ అనమాట. అండ్ ఇక స్టోరీ రైటర్స్ విషయానికి వచ్చేసేపాటికి ఇది ఒక గుజరాతీ మూలం నుంచి తీసుకున్నారు. దీపక్ రావల్ ఈజ్ ఒరిజినల్ ఆథర్ ఆఫ్ ది స్టోరీ, ఒరిజినల్ రైటర్ ఆఫ్ ది స్టోరీ. అండ్ దాన్ని రంగనాథ రామచంద్రరావు గారు అనువదించడం జరిగిందనమాట తెలుగులో. నిజంగా ఈ కథ చదువుతున్నంతసేపు ఒక విధమైనటువంటి అనుభవం